హలో, నేను మీ సిఎస్ రావు. మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషను అనేది సుదీర్ఘకాలం పాటు నడుస్తున్నటువంటి ఒక డిమాండ్. దానికి ఇటీవల కాలంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక ఇండికేషన్ క్లియర్ కట్గా ఇచ్చారు. 2029 నుంచి చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు ఉండేలాగా ఆయన బిల్లు తీసుకొచ్చారు. ఆమోదం పొందింది. చట్ట రూపంలోకి 29 నుంచి రాబోతుందని చెప్పి అర్థమవుతుంది. ఆ స్పష్టత ఇచ్చారు మహిళలకి, మహిళా లోకానికి. ఎప్పటి నుంచో కొన్ని దశాబ్దాలుగా ఈ డిమాండ్ ఉంది. దానికి పరిష్కారం చూపించారు నరేంద్ర మోడీ గారు. అయితే ఇప్పుడు వస్తున్నటువంటి తాజా వాదన ఏంటి? మరొక 25 సంవత్సరాల పాటు నియోజకవర్గాల పునర్విభజనని వాయిదా వేయండి అనేటువంటి ఒక తీర్మానం తమిళనాడులో చేశారు. స్టాలిన్ ఆధ్వర్యంలో ఇండియా కూటమికి సంబంధించినటువంటి పార్టీలు లేదా బీజేపీయేతర పార్టీలు అన్నీ కలిసి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాయి తమిళనాడులో. దానికి డిఎంకే అధినేత స్టాలిన్, తమిళనాడు ముఖ్యమంత్రి ఆయన ఆధ్వర్యంలో జరిగింది. ఆ సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేత, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు హాజరయ్యారు. ఆ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయం, కీలకంగా తీర్మానం ఏంటంటే మరో 25 ఏళ్ల పాటు నియోజకవర్గాల పునర్విభజనని వాయిదా వేయండి. దానికి కారణం జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేస్తే దక్షిణ భారతదేశం నష్టపోతుంది, కాబట్టి మీరు దాన్ని ఇప్పుడు చెయ్యొద్దు అని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం తీసుకొని నెక్స్ట్ మీటింగు హైదరాబాద్లో నిర్వహించాలి అనేటువంటి ఒక సూత్రప్రాయ అంగీకారానికి ఆ సమావేశంలో పాల్గొన్నటువంటి వాళ్ళందరూ వచ్చారు. ఇదంతా బాగానే ఉంది. డీలిమిటేషన్ జరగకపోతే చట్టసభల్లో 33% మహిళలకు రిజర్వేషన్ వస్తుందా అని అంటే, అసలు ఆ డీలిమిటేషన్ అలాగే 33% రిజర్వేషన్ ఈ రెండింటికి లింకు పెడుతూనే పార్లమెంట్లో బిల్లు పాస్ అయింది. ఎలా అంటే 2029 నాటికి నియోజకవర్గాల పునర్విభజన అవుతుంది. అప్పుడు మహిళలకు 33% రిజర్వేషన్ చట్టసభల్లో కల్పిస్తామని చెప్పి పార్లమెంటు వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆ రోజు ఉన్నటువంటి ప్రతిపాదన మేరకు ఒక తీర్మానం చేశారు. తీర్మానం చేసి అది బిల్లు రూపంలో కూడా వచ్చింది. ఇంప్లిమెంటేషన్ 2029 నాటికి దాన్ని చూపించారు. అంటే డీలిమిటేషన్ జరగాలి. డీలిమిటేషన్ జరిగితేనే 33% రిజర్వేషన్. ఈ రెండింటికి లింకప్ ఉంది. మరి ఇప్పుడు విపక్షాలు ఏం చేస్తున్నాయి? ఈ డీలిమిటేషన్ 25 సంవత్సరాల పాటు వాయిదా వేయండి అని చెప్తున్నారు. మరి దీని వెనుక కుట్ర ఉందా అని అంటే డెఫినెట్గా కుట్ర ఉందని చెప్పి మహిళా సంఘాల నేతలు కొంతమంది ముందుకు వస్తున్నారు ఇప్పుడు. ఎందుకంటే మహిళలకు ప్రాతినిధ్యం ఇవ్వనటువంటి పార్టీ ఏదంటే బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి తెలంగాణలో ఉన్నటువంటి మహిళలు, ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ, బీజేపీ వాళ్ళు కానీ, లేదా ఇతర పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ ఎప్పుడు వెలుగెత్తి చాడుతూ ఉంటారు. ఈవెన్ బీఆర్ఎస్ పార్టీలో ఉండేటువంటి మహిళలకు కూడా మహిళలకు ఆ పార్టీలో ప్రాధాన్యత ఉండదు అనేటువంటి విషయాన్ని అనేక సందర్భాల్లో చెప్పారు. అందుకే కేసీఆర్ గారి క్యాబినెట్లో, తొలి క్యాబినెట్లో మహిళలు లేరు. రెండో క్యాబినెట్లో కూడా లేటుగా ఎంటర్ అయ్యారు. అది కూడా ప్రెజర్ చేస్తే ఈవెన్ మహిళా కమిషన్ ఏర్పాటు చేయడానికి కూడా ఆయన చాలా టైం తీసుకున్నారు. ఇదంతా కూడా మహిళల పట్ల ఆ పార్టీకి ఉన్నటువంటి వివక్ష అనేది తెలంగాణ సమాజంలో చాలా బలంగా ఉంది. ఇది మహిళలు ఎవరిని అడిగినా చెప్తారు. ఒక కల్వకుంట్ల కవిత గారికి తప్ప ఆ పార్టీలో మహిళలకి ప్రాధాన్యత ఉండదు అనేటువంటి స్లోగన్ను బాగా వెళ్ళిపోయింది ప్రజల్లోకి. కాంగ్రెస్ పార్టీ చెప్పింది, బీజేపీ చెప్పింది, అనేక మహిళా సంఘాల నేతలు చెప్పారు. దాంతో ఆ పార్టీ మీద ఒపీనియన్ ఉంది. ఇక సేమ్ డిఎంకే విషయంలో కూడా అలాంటి అభిప్రాయమే ఉందని చెప్పి తమిళనాడులో ఉండేటువంటి మహిళలు చెప్తూ ఉంటారు. మరి ఇలాంటి పార్టీలు కలిసి, పైగా సమాజ్వాదీ పార్టీ అసలు మహిళలకు రిజర్వేషన్ ఇవ్వడమే వ్యతిరేకం. కాకపోతే ఉత్తర భారతదేశానికి సంబంధించినటువంటి పార్టీ అది. సో అది పార్టిసిపేట్ చేయాలి. దక్షిణ భారతదేశానికి సంబంధించిన పార్టీలే సమావేశం అయ్యారు. ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయం అంటే మహిళలకు రిజర్వేషన్ 33% రాకుండా
ఏదో కుట్ర జరుగుతుంది అనేటువంటి ఒక అభిప్రాయం అయితే ఇప్పుడు బయటకు వచ్చింది తమిళనాడులో జరిగినటువంటి సమావేశం తర్వాత. వాస్తవంగా నరేంద్ర మోడీ గారు ఏమన్నారు, 2024 ఎన్నికలకు ముందు వచ్చిన ప్రచారం సందర్భంగా తెలంగాణలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గాల పునర్విభజన గురించి, ఒకవేళ జనాభా ప్రాతిపదికన గనక నియోజకవర్గ పునర్విభజన జరిగితే దక్షిణ భారతదేశంలో ఇప్పుడున్నటువంటి పార్లమెంటు స్థానాల కంటే 100 తగ్గేటువంటి అవకాశం ఉందని చెప్పి అన్నారు. మరి ఆయనే ఆ మాట అంటే మరి జనాభా ప్రాతిపదికన పునర్విభజన జరిగే అవకాశం ఉందా? లేదు కదా. అసలు పునర్విభజన ఎప్పుడు జరుగుతుంది, ఎలా జరుగుతుంది, దానికి ఒక ప్రాతిపదిక ఏంటి అనేది తెలియకుండా పునర్విభజన మీద ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ, డిఎంకే ఇలాంటి పార్టీలన్నీ కూడా ముందుకొచ్చి సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని మరో 25 ఏళ్ల పాటు ఈ పునర్విభజన వాయిదా వేసుకోండి అని చెప్పి తీర్మానం చేశాయి. ఆ సమావేశానికి మద్దతు ఇచ్చింది ఎవరో తెలుసా? పరోక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రత్యక్షంగా బీఆర్ఎస్ పార్టీ. మరి ఈ పార్టీలన్నీ కలిసి ఏం చేస్తున్నాయి? 33% మహిళల రిజర్వేషన్ వాయిదా వేయడానికి పూనుకున్నాయని చెప్పి అర్థమవుతుంది. ఇదే విషయాన్ని ఇప్పుడు బీజేపీ వాళ్ళు చెప్తున్నారు. అసలు దక్షిణ భారతదేశానికి నష్టం జరుగుతుంది, 100 స్థానాలు కోల్పోతారు జనాభా ప్రాతిపదికన పునర్విభజన జరిగితే అని చెప్పి చెప్పిందే నరేంద్ర మోడీ గారు. అలాంటప్పుడు తాజాగా లెక్కించినటువంటి జనాభా ప్రకారం పునర్విభజన ఎలా జరుగుతుంది? జరిగేటువంటి అవకాశం లేదు కదా. కాబట్టి అసలు ఆ పునర్విభజనకి ఎలా జరుగుతుంది అనేది కూడా తెలియకుండా, మార్గదర్శకాలు కూడా బయటికి రాకుండా వీళ్ళందరూ హైరన్నప్పుడే అడావుడి చేస్తున్నారని అంటే కేవలం మహిళా రిజర్వేషన్ని మరింత డిలే చేయడానికే, మరొక 25 ఏళ్ల పాటు పోస్ట్ పోన్ చేయడానికే అనేటువంటి అభిప్రాయాన్ని ఇప్పుడు బీజేపీ తీసుకెళ్తుంది. మరి బీజేపీ చెప్పేది నమ్మాలా, లేదంటే బీజేపీ ఇతర పార్టీలు చెప్పేది నమ్మాలా? ఏది నమ్మాలి? అసలు పునర్విభజన నియోజకవర్గాలు చేసి వాటిని పెంచినందువల్ల ప్రజల మీద భారం పడుతుంది. దానివల్ల ఉపయోగం ఎంత అనేది కూడా ఒక చర్చ ఉంది. ఎందుకంటే ఆధునిక సమాజంలో ఇప్పుడున్నటువంటి సాంకేతిక పరమైనటువంటి టెక్నాలజీ పెరిగిన తర్వాత నియోజకవర్గాల పునర్విభజన చేసి ఎంపీల సంఖ్యను పెంచుకున్నందువల్ల ఉపయోగం ఏంటి అనేది కూడా ఒకటి వినిపిస్తుంది. అందుకే నియోజకవర్గాల సంఖ్య మొత్తం సంఖ్యను 543 అలానే ఉంచేసి దాన్ని పునర్విభజన చేయాలని చెప్పి ఇంకొక ప్రతిపాదన కూడా ఉంది. మరి అలా చేస్తే కనుక దక్షిణ భారతదేశానికి వచ్చినటువంటి నష్టమేమీ ఉండేటువంటి అవకాశం కూడా లేదు. అప్పుడు మహిళా రిజర్వేషన్ని అమలు చేసేదానికి అవకాశం ఉంది. మరి ఏ పార్టీ స్టాండ్ ఏంటి, బీజేపీ స్టాండ్ ఏంటి, బీజేపీ ఇతర పార్టీల స్టాండ్ ఏంటి అనే దాని మీద మీరు కామెంట్ చేసి మహిళా రిజర్వేషన్లు మరొక 25 సంవత్సరాల పాటు వాయిదా వేయడానికి విపక్షాలన్నీ సిద్ధమయ్యాయా, దానికి బీఆర్ఎస్ పార్టీ నడుం కట్టిందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.